మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఉపకారములు కృపా వెంబడి కృపను మరువలేని నీదు మేలులు వర్ణించలేని వాత్సల్యములు. కృపాక్షేమములే నా వెంట వచ్చును. నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. ఊహకందని ఉపకారములు కృపా వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు వర్ణించలేని వాత్సల్యములు. దేవుడు మనకి వేళ వాగ్దానం చేస్తున్నాడేమని, నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. ధనాపేక్ష లేని వారి ఉండుడే అని కూడా తెలియజేస్తున్నాడు. ధనాపేక్ష, ధనము అనేది అన్నిటికంటే మోసకరమైనది. అది మనల్ని పరలోకానికి చేర్చలేదు. యేసుప్రభు వారే చెప్పారు కదా, ఉదాహరణకి ధనవంతుడు లాజరు అనే కథను చెప్పారు కదా. ధనవంతుడు నరకంలో పడ్డాడు, లాజరు అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. ఎందుకంటే ధనాన్ని ప్రేమించాడు అతను, ధనాన్ని నమ్మాడు అతను. నాకు ఇదే శాశ్వతం అనుకున్నాడు. నేను తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, ఇంకా నాకేమి కుదువా అనుకున్నాడు ధనవంతుడు. అందుకని దేవుడు ఈ ఉదాహరణ చెప్పాడు. ధనవంతుడు లాజరు కూర్చున్న ఉదాహరణ ఉపమానముగా చెప్పారు. కనుక మనము ధనాపేక్ష కలిగి ఉండకుండా దేవుని మీద ఆధారపడదాం. నిన్ను విడువను, నిన్నెన్నడుని ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మనకుండగా మనము ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడకూడదని వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలో ధనం సమకూర్చుకున్నా, ధాన్యం సమకూర్చుకున్నా, ఎంత సమృద్ధి కలిగి ఉన్నా ఒకనాటికి అవన్నీ ఇక్కడే ఉంటాయి. ధనవంతుడు విడిచిపెట్టినట్లుగా ప్రతి వారు విడిచిపెట్టవలసిందే. మన దేశంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే ఒకనాటికి ఆ ధనాన్ని భూమి మీద విడిచిపెట్టవలసిందే. ఉపమానంలో చెప్పిన ధనవంతుడి వల్లే ప్రతి వారు కూడా వారు సంపాదించిన సంపాదన అంతా ఈ లోకంలో విడిచిపెట్టవలసిందే. కానీ దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకమైన వాటి కొరకు మనము కలిగి ఉన్నప్పటికీ వాటిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ దేవుని మీదే ఆధారపడాలి. కానీ మనము దేని కలిగి ఉన్నామో దానిని బట్టి అతిశయపడుతూ ఉంటే ధనవంతుడి వల్లే పరలోక రాజ్యాన్ని కోల్పోయిన వారుగా ఉంటారు. కనుక మనం ఈ లోకంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి అతిశయపడక, దేవుడిచ్చిన ధనాన్ని బట్టి, దేవుడిచ్చిన సంపదను బట్టి అతిశయపడక
వాటన్నిటిని అనుభవిస్తూ సంతోషంగా దేవుని వైపు చూసి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు చెప్తున్నాడు కదా మనకి. కనుక మనము ఆయన నమ్ముదాము, ఆయన్ని ఆశ్రయిద్దాము. ఈ లోకంలో ఎంత ధనవంతులైనప్పటికీ ధనాన్ని ఎక్కువగా ప్రేమించకుండా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు దేవుడు ఇటు దీవెన ఇస్తాడు. అబ్రహాము ఎంతో ధనవంతుడు, ఇస్సాకు ఎంతో ధనవంతుడు, యాకోబు ఎంతో ధనవంతుడు, దావీదు ఎంతో ధనవంతుడు, సొలొమోను కూడా. వీళ్ళందరూ పెద్ద పెద్ద ధనవంతులు, ఎక్కువ ధనవంతులు, ఆస్తిపరులు. కానీ యోబు కూడా చాలా ఆస్తిపరుడు. కానీ వీరు దేవుని కంటే ధనాన్ని ప్రేమించలేదు. వీరు దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ఎంచలేదు. వీరు దేవుణ్ణి వెతికారు కాబట్టి దేవుడు వీరిని అద్భుతంగా ఆశీర్వదించి ధనంతో, ఆశీర్వాదాలతో నింపాడు. వీరు ధనానికంటే దేవునికి ఎక్కువగా సమీపంగా జీవించారు కనుక వీరికి ధనముతో పాటు దేవుని ఆశీర్వాదము, దేవుని పరలోక రాజ్యంలో ఉండే హక్కు కూడా దేవుడు వీరికి ఇచ్చాడు. కనుక మనము కూడా ధనం ఉండినప్పటికీ దాన్నే ప్రేమించక దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము కూడా పరలోక రాజ్య వారసులం అవుతాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మిమ్మును ప్రేమించి మిమ్మును ఆనుకొని మీ మీద ఆధారపడి జీవించి నాయనా మీరిచ్చే మేలులను పొందుకునే భాగ్యం వినుచున్న బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. ప్రార్థన కోరిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను రక్షించుకొనండి, బలహీనులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.